ఉంది. ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు, హారతలిస్తున్నారు, జేజేలు పలుకుతున్నారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులు అలాంటి అభ్యర్థి ఎవరన్నా కావచ్చు, అప్పుడు ఎమ్మెల్యేగా ఎవరన్నా ఉండవచ్చు, అది వేరే విషయం. ఆయన ఇప్పుడు ఈ పార్టీలో లేకపోవచ్చు, కానీ ప్రతి అంగుళం అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రం. అది ఈవేళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కొండం దండగా నిలబడుతుంది. అభివృద్ధి అనే ఎజెండాతో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడబోతుంది రామచంద్రపురం నియోజకవర్గం. అభివృద్ధి జరిగిందని మీరు అంటున్నారు, సంక్షేమం మా ప్రభుత్వం వల్ల ఏర్పడింది, అందుకని 175 మేము సాధిస్తామని సంక్షేమానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ₹2 కిలో బియ్యం ఇచ్చినా, జనతా వస్త్రాలు ఇచ్చినా, పక్కా ఇళ్లు కట్టించినా, ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడంటే సూర్యుడు నమస్కార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, చంద్రబాబు నాయుడు అభివృద్ధి ప్రియుడు. అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఊపిరి, ఆయుపట్టు. కాబట్టి వాళ్ళ సంక్షేమం అనేది డొల్ల సంక్షేమం. ఏదో ఎంగిలి మెతుకులు పారేసి ప్రజల్ని బానిసల్లాగా తయారు చేయడం, ఆ మెతుకులకి, ఆ చిల్లర డబ్బులకి ఓట్లేస్తారని భ్రమపడ్డం వాళ్ళ పిచ్చితనం, అది వాళ్ళ సైకోయిజం అది. కాబట్టి అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమం, నిజమైన సంక్షేమం జరగాలన్నా ఒక్క తెలుగుదేశం పార్టీతోటే సాధ్యం. దానికే ఈవేళ కూటమి కూడా బలపడింది. జనసేన పార్టీ మద్దతు ఇచ్చిన, బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చిన, తెలుగుదేశం పార్టీ యొక్క ఎజెండా గత చరిత్ర చూసి రెండు పార్టీలు తెలుగుదేశం పార్టీతో మిత్రత్వంతో కలిసి వచ్చాయి. కాబట్టి ఈసారి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు రేపు జూన్ 9వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.